ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. రైట్, చదువుతుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చెయ్యుదుమో. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రెండు మాటలు జస్ట్ మేము ధ్యానించి ముందుకు సాగుదాం. దేవుడు మొదటిసారిగా తలుపు అనే నీ హృదయాన్ని తట్టుచూ ఉన్నాడు. ఎలా తట్టుచూ ఉన్నాడా అంటే లేఖనాల ద్వారా, దేవుని మాటల ద్వారా తట్టుచూ ఉన్నాడు. ఎవరైతే స్త్రీ అయినా పురుషుడైనా ఏ భేదం లేకుండా అందరూ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరికీ దేవుడు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తున్నాడు. ఏంటో అవకాశం అంటే ఆయనే స్వయంగా వచ్చి మిమ్మల్ని తట్టుచూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి కదా తట్టుచున్న ప్రతి ఒక్కరూ తలుపు తెరుస్తున్నారు కాబట్టి రక్షించబడుతున్నారు. ప్రపంచ వ్యాప్తముగా అనేక మంది క్రీస్తును ఆరాధించేవారుగా, క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించేవారుగా, క్రీస్తు పరలోకంలో ఉన్న ప్రకారంగా మేము కూడా ఉండాలి అని చెప్పేసి ఒక నిరీక్షణతో ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళే వారిగా ఉన్నారు. హల్లెలూయా. ఏ సమస్యలైనా సైతాను ఎదురుదాడి చేసినప్పటికీ కూడా క్రీస్తు కొరకు నిలబడే వారిగా ఉన్నాం. ఎందుకంటే మనం ఇక్కడి వారం కాదు, మన పౌరస్థితి ఇక్కడ కాదు, మన పౌరస్థితి పరలోకం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాక్యం ద్వారా ఆయన తట్టుతూ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా తెరవాలి. తెరవకపోతే ఏమవుతుంది అంటే ఆయన తట్టి నీ డోర్ అనే హృదయం అనే డోర్ ఓపెన్ చేయకపోతే ఆయన నీలో రాడు. చాలా మంది మందిరానికి వెళ్తారు, చాలా మంది ప్రార్థనలు చేస్తారు, చాలా మంది ఉపవాసాలు ఉంచారు, చాలా మంది క్రైస్తవులుగా గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఉంటారు. అలా క్రైస్తవంలో ఉన్నప్పటికీ కూడా వారి హృదయం అనే తలుపు మాత్రము ఓపెన్ చేయరు. వాళ్ళు వస్తారు కానీ మందిరంలో ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళు విన్నట్టుగానే ఉంటారు, ప్రార్థన చేసినట్టుగానే ఉంటారు. ఈ మందిర ఆవరణం నుంచి బయట వెళ్ళిన తర్వాత మందిరానికి వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. ఇక సేవకులకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు, ఇంకా దేవునికి వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. ఇక ఎందుకంటే వాళ్ళ తలంపులు వేరు, వాళ్ళ జీవిత విధానం వేరు, వాళ్ళ మాట తీరు వేరు, వాళ్ళ ఆలోచన తీరు వేరు. సో మందిరంలో ఉన్నంత వరకు వాళ్ళ ఆలోచన ఎక్కడుంటుందో తెలియదు, కానీ బాడీ మాత్రం ప్రజెంట్గా ఉంటుంది, కళ్ళు తెరిసే ఉంటాయి, బాడీ మాత్రం యాక్టివ్గా ఉంటుంది. కానీ ఆత్మ ఎక్కడ ఉంటుందో ఏంటో కదా. ఆత్మ ఎక్కడ ఏ చెట్టు మీద వాళ్ళు ఉంటుందో, ఏ పని మీద వాళ్ళు ఉంటుందో, ఏ ఇంట్లో మూలకు ఉంటుందో, ఏ సమస్యలో ఉంటుందో తెలియదు, కానీ మందిరానికి వస్తూ ఉంటారు. ఎస్, దాన్ని గ్రహించండి. చాలా సంవత్సరాల క్రితం నుంచి వచ్చినప్పుడు కూడా హృదయం అనే డోరు తెరవదంట. అనేక సంవత్సరాల నుంచి దేవుడు తడుతూ ఉంటాడు, అనేక నెలల నుంచి దేవుడు తడుతూ ఉంటాడు. అది వాక్యం ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, కళల దర్శనం ద్వారా కావచ్చు, అది పెద్దవారి ద్వారా కావచ్చు, ఎస్ అది కొన్ని సంఘటనల ద్వారా కావచ్చు, కొన్ని సమస్యల ద్వారా కావచ్చు. దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ హృదయం ఓపెన్ చేయకపోతే నీవు దేవుణ్ణి అర్థం చేసుకోలేవు. నీ హృదయం ఓపెన్ కాకపోతే, నీ హృదయం శుద్ధి కాకపోతే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నువ్వు దేవుని చూడాలంటే హృదయం శుద్ధి కావాలి. హృదయం శుద్ధి కావాలంటే హృదయం తెరవాలి. తలుపు తెరవకుండా ఉడుస్తారా ఎవరన్నా ఉన్నారా? టాలెంట్ ఎవరికన్నా? తలుపు తెరవకుండానే లోపల వంట వంటారా? తలుపు తెరవాలి, లోపల వెళ్ళాలి, పని చేయాలి, వంట చేయాలి. అదే రీతిగా మా హృదయము తెరవకుండా మా హృదయం శుద్ధి కాదు. మా హృదయము తెరవబడకుండా మా మనసు మారదు. మా హృదయము దేవుని చూడదు. అలాంటి వారు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు, కుక్కగొల్లాలు ఉన్నారు. సో తద్వారా ఏం జరుగుతుందా అంటే వచ్చేవారుగా ఉన్నారు కానీ వచ్చి ఆశ్రయించబడ్డవారుగా లేరు.
వస్తూ వస్తూ ఏడుస్తూ వెనక తిరిగేవారు ఉన్నారే కానీ వస్తూ తలుపు మాదిరికరంగా ఉన్నవారు లేరు. ఎందుకయ్యా అంటే వాళ్ళు తలుపు తెరవకుండా ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి వాళ్ళు జీవిస్తున్నారు. ఆ తలుపు తెరిచి హృదయం శుద్ధి చేసుకుంటే దేవుడు వారితో మాట్లాడినప్పుడు దేవుడు ఆ మాటలు వాళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త వహించండి. సో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మరొకసారి కదా, ఎన్నో సంవత్సరాల నుంచి, అనగా బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి మాట్లాడుతున్నాడు. ఎస్, మీరు కూడా ఎన్నో తీర్మానాలు తీసుకుంటున్నారు. అలా ఉండాలి, ఇలా జీవించాలి, సాక్షిగా ఉండాలి, భక్తిగా ఉండాలి, రైట్, ఇతరులు నడిపించాలి, పరిచయలో వాడబడాలి అని ఎన్నో తలపులు కలిగి ఎన్నో ఊహాగానాల్లో తెలిపోతుంటాం. కానీ ఎందుకో ఎస్ దానిని సాధించకుండా, జయించకుండా, దానిని స్వాధీనపరచుకోకుండా ఎస్ ఇంకాను మనము ఉన్న చోటనే ఉంటున్నాం. ఎందుకంటే మా హృదయం అనే తలుపు ఇంకా తెరవబడకుండా ఉన్నట్లయితే విశ్వాసి లాంటోడు కానీ విశ్వాసుడు కాదు. ఆయన విశ్వాసి లాంటిది కానీ విశ్వాసం కాదంట. సో అలాంటి వాడి మధ్యలో ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయము తెరిచినట్లయితే అమాంతంగా వచ్చేది దేశ నాయకుడు కాదు, నీ హృదయంలో వచ్చేది లోకంలో ఉన్న మనిషి కాదు. మనిషి వచ్చినా నిన్ను మోసం చేస్తాడు, ఒక నాయకుడు వచ్చినా నిన్ను నట్టాన మురుస్తాడు ఆయన. కానీ నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి ఆ దేవాది దేవుడే నీ హృదయం అనే తలుపు తెరిస్తే ఆయన నీలోనికి వస్తాడంట. హల్లెలూయా. అలా నీలోని వస్తూ అంతటితో ముగిస్తాడా? నో, ఆయన నీలోనికి వస్తే నీతో పాటు భోజనం చేస్తాడంట, అనగా కలిసి భోజనం చేస్తాడంట. హల్లెలూయా. ఎస్, ఈరోజు నీకు సంతోషం ఉండాలి అంటే ఎలా ఉంటుంది? ఎవరైనా పెద్ద లీడర్ వచ్చి నీతో భోజనం చేస్తే ఎంత సంతోషం ఉంటుంది కదా. కదా, మంచి దైవజనులు మీ ఇంట్లో భోజనం చేస్తే ఎంత సంతోషం ఉంటుంది కదా. అదే రీతిగా దేవుడే నీ హృదయంలో వచ్చి నీతో పాటు కలిసి భోజనం చేస్తా అంటే ఎంతకంటే సంతోషం ఉందంటారా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి నీతో భోజనం చేసే అవకాశము ఈరోజు నువ్వు ఇస్తున్నావా, లేదా ఆ అవకాశాన్ని చేయి చేతులారా పోగొట్టుకుంటున్నావా? ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుడు తలుపు తట్టుతున్నాడు. ఒకవేళ సడన్లీగా ఎవరో అని చెప్పేసి వాస్తవమేనా, అద్భుతాలు చేస్తాడా, నాలో వస్తే గొప్ప కార్యము చూస్తానా, నేను గొప్పగా దీవిస్తానా, అనేక మందికి అద్భుతాలు చేశాడు, అనేక మందిని రక్షించాడు, నా జీవితంలో మేలు చేయడా అని సడన్లీగా నీ డోరు తెరిచి దేవునికి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఎస్ నీతో కలిసి భోజనం చేసే అవకాశం కూడా వచ్చాం. థ్యాంక్ యూ ప్రభా, మన ప్రార్థన విన్నావా అని చెప్పేసి అంతటితో ముగిస్తావా, లేదా ఆయనతో కలిసి భోజనంలో చేసే యోగ్యురాలుగా ధన్యులుగా మీరు ఉంటారా? ఎస్, ఈ రోజు అంటున్నాడు, ఇదిగో నేను మీ హృదయం అనే తలుపును తట్టుచున్నాను. ఎవరైతే నా స్వరము విని, నా మాట విని ఆ తలుపు తీస్తారో నేను వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను. హల్లెలూయా. అనగా నేను వచ్చి వారితో సహవాసం చేస్తాను, కలిసి భోజనం చేస్తాను, సహవాసం చేస్తాను. నేను మీతో వచ్చి సహవాసం చేస్తాను. నీతో సహవాసం చేసినట్లయితే సాక్షాత్తుగా సింహాసనం ఎదుట నేను కూర్చుండబెడతాను. హల్లెలూయా. నెంబర్ 2, సింహాసనం ఎదుట నేను నా తండ్రి కుడి పార్శ్వన కూర్చుండునట్లుగా నేను కూర్చున్న చోట మిమ్మల్ని కూడా కూర్చొనిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడ? భూమి మీద కాదు, ఎక్కడ? కళలో ఊహల్లో కాదు, మరి ఎక్కడ? పరలోకంలో సాక్షాత్తుగా దేవాది దేవుడి కుడి పార్శ్వన కూర్చుడానికి అవకాశం ఇస్తూ అంటున్నాడు. మీకు మీ జీవితంలో సంతోషం లేదు, ఏం లేదు. బంగారం తులం ఇస్తామంటే ఎంత ఎగిరి గంతులేస్తారు కదా కదా, అలా కదా. సడన్గా మీకు పేర్లు వచ్చినాయి, ఇల్లు వచ్చింది, స్టార్ట్ చేయండి అంటే ఎంత గంతులు వేసి వావ్ నా దేవుడు నా ప్రార్థన వినాడు అంటారు కదా. ఇల్లు వస్తే ఆనందం ఉంటుంది, తులం బంగారం దొరికితే ఆనందం ఉంటుంది కదా, ఎవరు చేయని కార్యము చేస్తే ఆనందం ఉంటుంది. కానీ పరలోకం ఇస్తానంటే ముఖంలో ఆనందమే ఉండదు కదా కదా. దేవుడు మీతో వచ్చి మాట్లాడతాడు, భోజనం చేస్తాడని ఆనందం ఉంటుందంటారా? రోజు నేను మాట్లాడుతున్నా, రోజు నేను తింటున్నా, రోజు నాలో ఉన్నాడు అని చెప్పి సమర్థించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాస్తవంగా అట్టి వారితో ఉంటారంటారా? ఒక విధవరాలు ఉందంట,
తరచుగా వెళ్ళి అడిగితే ఆ న్యాయాధిపతి ఏమో దేవుడికి భయపడని వ్యక్తి, ఆ న్యాయాధిపతి ఏమో మనసులో లక్ష్యం చేయని వ్యక్తి. సో అలాంటి అతను తరచుగా విధవరాలు వస్తూ అడుగుతూ ఉండగా, ఇదేంట్రా బాబు రోజు వస్తుంది అని చెప్పేసి ఆమెకు న్యాయం తీరుస్తాడు. దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకొని తన కుమార్తెగా చేసుకున్న నీవు తరచుగా అడగడం వల్ల, తరచుగా మొరపెట్టడం వల్ల, తరచుగా ప్రార్థన చేయడం వల్ల నేను నీకు సహాయం చెయ్యనా అని అడుగుతున్నాడు అక్కడ యేసయ్య. క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నేను మీకు సహాయం చేయనా? సహాయం చేయాలంటే, అద్భుతం చూడాలంటే, ఆశ్చర్యకార్యం జరగాలంటే, నీ జీవితంలో మేలుకరంగా ఉండాలి అంటే తరచుగా మనం ఏం చేయాలి? అడగాలి, తరచుగా మొరపెట్టాలి. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఒక చిన్న పాప తరచుగా నాకు చాక్లెట్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలి తరచుగా అడిగి ఏడుస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు అలాగే ఉండి చూస్తూ ఉంటారా? రోజు ఏడుస్తున్నాడు అనుకోండి, బస్ స్టాండ్లో వెళ్ళినా ఏడుస్తాడు, రైల్వే స్టేషన్లో వెళ్ళినా ఏడుస్తాడు, చుట్టూ వారు అడుగుతున్నారు, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నా అంటే ఏం చెప్తావు? ఇలా చాక్లెట్ కావాలంట అందుకే ఏడుస్తున్నాడు. ఓ శ్రీ, ఈ చాక్లెట్ ఇవ్వలేకపోతున్నావా అనరా వాళ్ళు? ఒక ఐస్ క్రీమ్ అంతగానో ఏడుస్తారు, ఐస్ క్రీమ్ పోతే నీ సొమ్మే పోతుంది అనరా వాళ్ళు? ఎస్, ఎక్కడ పడితే అక్కడ ఆ బాబు అడగాడు అనుకో, ఇయ్యమంటారా? ఖచ్చితంగా ఇస్తాం. తరచుగా అడిగితే ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా, తండ్రి దుర్మార్గుడైనా, తాగుబోతుడైనా, ఎవరైనా సరే ఆ తండ్రి ఇచ్చినప్పుడు ఆ పరమ తండ్రి అయిన దేవుని అడగగా మీకు ఇవ్వడంటారా? ఖచ్చితంగా ఇస్తాడు. ఆలస్యం అయితే నాకు సమాధానం రాదేమో, ఆలస్యం అయితే నాకు జవాబు రాదేమో, నా జీవితంలో మంచి జరగదేమో, నేను అనుకున్నది కాదేమో, నా కష్టానికి ప్రతిఫలం రాదేమో, ఆలస్యం అయితే చాలు దేవునికి దూరం అవుతున్నాం, ఆలస్యం అయితే చాలు మందిరానికి దూరం అవుతున్నాం, ఆలస్యం అయితే చాలు ఆయన ప్రార్థనకు దూరం అవుతున్నాం, వాక్యానికి దూరం అవుతున్నాం, తద్వారా సాతానుకు దొరుకుతున్నాం, సైతాను కబ్బందస్తలో వెళ్తున్నాం. సో జాగ్రత్త వినండి, ఆయన నీతో సాహసం చేస్తున్నాడు. ఆయన నీతో సాహసం చేయడానికి ఆయన తలుపు తట్టుతూ ఉన్నాడు. కాబట్టి తలుపు తీసి సహవాసం కలిగి ఉంటావో, దేవుడితో సాహసం కలిగి ఉంటావో, తలుపు తీయక హృదయం ఓపెన్ కాకుండా, హృదయం శుద్ధి కాకుండా, దేవుణ్ణి చూడకుండా, దేవునితో సాహసం చేయకుండా, దేవునితో గడపకుండా, దేవునితో నడవకుండా, ఒకవేళ సాహసం దేవుడితో చేయకుండా నువ్వు సైతాన్తో సహవాసం చేస్తున్నావు. అంతే కదా? దేవుడైనా, దయ్యమైనా, వెలుగైనా, చీకటైనా, పగలైనా ఏదో రెండు కదా, మగ ఆడ, చెట్టు పుట్ట కదా. సో నువ్వు ఉంటే దేవుడితో సహవాసమైన ఉండాలి, ఒకవేళ ఉంటే సైతాన్ గారితో సహవాసం ఉండాలి. వాడైనా నిన్ను మేపాలి, దేవుడైనా నిన్ను మేపాలి. ఎస్, వాడి చేతులైనా ఉండాలి, లేదా నేను ప్రకటించే ప్రవీణ యేసు హస్తాల్లో నువ్వు ఉండాలి. ఎస్, అలా ఎవరి చేతిలో ఉంటే క్షేమము అయ్యా అంటే నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు ప్రాణ త్యాగం చేసి ఒక గొప్ప అద్భుతమైన మార్గం తెరిచిన వాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారయా అంటే అదే నేను ప్రకటించే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కరు అనేది ఆయన అనగలిగాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. ఏ ఒక్కరు జయించలేదు, ఆయన జయించగలిగాడు, అదే మరణానికి జయించగలిగాడు. ఏ ఒక్కరు చేయలేనిది చేయగలిగాడు, ఏంటది? గొప్ప అద్భుతాలు చేయగలిగాడు. గాలిని ఆపాడు, తుఫాను ఆపాడు, లాజరును తిరిగి లేపాడు, అద్భుతమైన కార్యం జరిగించాడు. ఎందుకంటే ఆయనతో సహవాసం చేసినట్లయితే ఆయనతో సింహాసనం కూర్చుండే గొప్ప అద్భుతమైన అవకాశం దేవుడు మీకు ఇస్తా అంటున్నాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఆయనతో కలిసి భోజనం చేయాలని ఆశిస్తున్నావా? అనగా ఆయనతో కలిసి సహవాసం చేయాలని ఆశిస్తున్నావా? అలా కలిసి భూలోకంలో ఎంతవరకు ఆయనతో సహవాసం చేస్తావో, నువ్వు ఎక్కడ వెళ్ళినా దేవుని కలిగి ఉండాలి. నువ్వు ఏ ప్రయాణం చేసినా, ఏ పనులు చేసినా, ఏ ప్రయాస పడుతున్నప్పుడు కూడా దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతి పనుల్లో ఆశీర్వాదాన్ని చూస్తావు. నువ్వు చేసే ప్రతి ప్రయాణంలో అద్భుతమైన సుఖప్రదమైన ప్రయాణాన్ని చూడగలుగుతావు. ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి యాక్సిడెంట్లు, ఎలాంటి రోగాలు, ఎలాంటి తెగులు రాకుండా అద్భుతంగా, అమోఘంగా ఆ రక్షకుడు నువ్వు కాపాడుతాడు. హల్లెలూయా. వేటగాడి నుండి, ఊరిలో నుండి తప్పిస్తాడు.
హల్లెలూయా. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన హస్తము కింద నాకాశ్రయమిచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన హస్తము కింద నాకాశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన హస్తము కింద నాకాశ్రయమిచ్చావు. థ్యాంక్ యూ లార్డ్. నీకు ఆశ్రయం దొరకాలి అన్నా, నువ్వు తప్పించబడాలన్నా ఎవరి కింద ఉండాలి? బలమైన హస్తం కింద, అనగా ప్రభువైన యేసు క్రీస్తులో నువ్వు ఉండాలి. అనగా ఆయనతో సాహసం చేసినట్లయితే నువ్వు రక్షించబడతావు, నీకు ఆశ్రయం వస్తుంది. అప్పుడు 10,000 మంది సమస్యలు ఉన్నా, 10,000 మంది శత్రువులు ఉన్నా, 10,000 మంది సైతాను చుట్టూ తిరిగినా నీకే అపాయము రాదు. ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు. ఈరోజు సమీపిస్తుందంటే కారణం ఏంటి? ఈరోజు అపాయం వచ్చి భయపడుతుందంటే కారణం ఏంటి? నిందలు వచ్చి భయపడుతున్నాయంటే కారణం ఏంటి? ఎస్, ఎక్కడో ఒక తప్పిపోతున్నావు కదూ. ఎస్, దేవుడు పరీక్షించినప్పుడు వెనక్కి తిరుగుతున్నావు కదూ. కాబట్టి జాగ్రత్త గ్రహించండి, నువ్వు కాపాడబడాలంటే ఇక్కడే కాదండి, నిత్యము కాపాడబడతావు. ఆ మరణం నుంచి కాపాడబడతావు. హల్లెలూయా. ఆ నరకం నుండి కాపాడబడుతున్నావు. కేవలం ఈ సమస్య నుంచే కాదు, ఇక్కడ నువ్వు నీతిగా యథార్థముగా దేవుని యందు నడుస్తూ ఆయన పరిచయంలో పాల్గొని పొందుకుంటూ ఆ జీవితం కొద్ది కాలమైన 3 నాళ్ళ ముచ్చటైనా ఆయన కొరకు బ్రతికినట్లయితే నీవు యుగ యుగంలో ఆయనతో పాటు సింహాసనం ముందు కూర్చునే భాగ్యము ఆయన ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. కేవలం 70 సంవత్సరాలు కాదు, అధిక బలము 80 సంవత్సరాలు కాదు, ఆయన యుగ యుగాలు జీవించే జీవము ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు తీర్మానం తీసుకుందామా? ఎన్ని రోజులు లేదా పోయిన నెలంతా ఒకవేళ దేవుని మందిరానికి రాకుండా లోకంతో సాహసం చేసినా, సైతాన్తో సాహసం చేసినా, శరీర సంబంధమైన శరీరంతో సాహసం చేసినా, ఎస్, ఇక్కడ నుంచి అయ్యా నీతో సాహసం చేస్తా. ఎందుకంటే నీతో సాహసం చేస్తే నాకు సింహాసనం వస్తుంది, నీతో సాహసం లేకుండా నాకు సైతాను వస్తాడు. అవునా కదా? నీతో సాహసం లేకపోతే సైతాను వస్తాడు. వచ్చిందా లేదా సౌలుకు? దేవునితో సౌలు 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ 40 సంవత్సరాల్లో దేవుడికి నమ్మకంగా జీవించిన సంవత్సరాలు ఎందుకు తెలుసా? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు నమ్మకంగా జీవిస్తాడు. 2 సంవత్సరాల తర్వాత దేవునికి దూరం అవుతాడు, సహవాసాన్ని పోగొట్టుకుంటాడు, సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాడు, సమాధానాన్ని పోగొట్టుకుంటాడు, సాక్షాత్తుగా దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాడు. అలా పోగొట్టుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిన తర్వాత పైనుంచట దురాత్మ వచ్చి దూరింది అని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఏమొచ్చిందంట? సాతాను అంటున్నా. సాతాను వచ్చి జ్వరపడతాడు. వాడు వస్తే ఎస్ 38 సంవత్సరాలు దేవుడి లెక్క జీవించాడు సౌలు. 38 సంవత్సరాలు. కానీ సమాధానం లేదు, సైక్యత లేదు, ఐక్యత లేదు. చివరికి అడ్రస్ లేకుండా వారి యొక్క సంతతి కూడా, ఒక విత్తనం లేకుండా కూడా సంతతిని అక్కడే ఫుల్ స్టాప్ చేశాము. సో జాగ్రత్త గ్రహించండి, దేవునితో సాహసం చేయకపోతే సాక్షాత్తుగా సైతానే వచ్చి సాహసం చేయడానికి సిద్ధపడతాడు. అర్థమవుతుందా? దేవుని మందిరానికి రాకపోతే, ప్రార్థించకపోతే, వాక్యం ధ్యానించకపోతే, దేవునితో సాహసం లేకపోతే సైతాను వచ్చి నీతో సాహసం చేస్తాడు. ఇది నిజమా? నువ్వు చదివితే నువ్వు బాగుపడతావా అని అంటాడు. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, భలే ఏడుస్తున్నావుగా, మరి నీకు సమాధానం దొరుకుతుందా? నీకంటే చాలా మంది ప్రార్థన చదివి ఎవరికేం దొరకలా, మరి నీకేం దొరుకుతుంది అని ఓడొచ్చి నీతో సహాయం చేస్తే, అవునా అయితే పద నీతో వస్తా అని చెప్పేసి వానితో వెళ్తాం. ఎవరితో? ఆ బుడిబుక్కలతో ఆయనతో వెళ్తాం. సో వాడంతా నీ జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. మెరిసేదంతా బంగారమే, అవునంటారా? కాదు, పై పూత అంతా. కాబట్టి జాగ్రత్త గ్రహించండి. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం, దేవునితో సహవాసం చేద్దాం, ఆ సింహాసనాన్ని
మాకు ఏర్పాటు చేసిన ఆ సింహాసనాన్ని, దేవుని కుడి పార్శ్వాన్ని, మా కొరకు సంపాదించిన ఆ సీట్ లేదా ఆ స్థలాన్ని సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద ఉన్న కొంతకాలము ఆయనతో సహవాసం చేయాలి. హల్లెలూయా. ప్రభు పేరట అందరికీ షలోమ్. షలోమ్ అనగా మీకు సమాధానం కలుగును గాక. బ్రదర్ టి ఆనంద్ తేజ, కృపా టెంపుల్. మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ 9490218938. తప్పక యూట్యూబ్ను ఫాలో కండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి దీవెనకరంగా దేవుడి మాటలను పంచండి. దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.